నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింహాచలం దుర్ఘటనపై 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వండి. 3 ఉన్నతాధికారుల విచారణ కమిటీకి సీఎం ఆదేశం. ప్రకృతి వైపరీత్యం వల్లే అప్పన్న సన్నిధిలో దుర్ఘటన. కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న ఆనం. సింహాచలం దుర్ఘటన బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ప్రధాని రాష్ట్రపతి దిగ్భ్రాంతి. కేంద్రం తరపున 2 లక్షల సాయం. ఎల్ఓసీ సహా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు. శత్రువుల దాడికి దీటైన సమాధానం చెబుతున్న భారత సైన్యం. భారత పాకిస్తాన్ సంయమనం పాటించాలన్న అమెరికా. వివాదాలు తీవ్రతరం చేయొద్దంటూ శ్వేత సౌధం సూచన. టారిఫ్ల వేళ భారత్కు తీపి కబురు అందించిన ట్రంప్. త్వరలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశం. అగ్రరాజ్యానికి ఎప్పటికీ మోకరిల్లబోమన్న డ్రాగన్. టారిఫ్ తుఫాన్ ఉద్దేశపూర్వకమేనని చైనా మండిపాటు.